మన బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది, మన ఎమోషన్స్, థాట్స్, బిహేవియర్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి సింపుల్ ఆన్సర్స్ తెలుసుకోవాలా? మరి లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్. ప్రపంచంలో 35 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. కానీ చాలా మంది దాని గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు. అదే డిప్రెషన్. కానీ మీకు తెలుసా, కొన్ని డెకేడ్స్ పాటు సైంటిస్ట్ డిప్రెషన్ గురించి చెప్పిన అతి పెద్ద థియరీ ఇప్పుడు తప్పు అని నిరూపించబడింది. ఆ థియరీ ఏంటో వినండి. అసలు డిప్రెషన్ అంత పెద్ద ప్రాబ్లమా? వరల్డ్ వైడ్ చూస్తే 35 కోట్లకు పైగా మంది డిప్రెషన్ తో జీవిస్తున్నారు. ఇది చాలా సీరియస్ అయిన టాపిక్. కానీ మన బ్రెయిన్ లో అసలు ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. మరి ఈ ఇంటెన్స్ సాడ్నెస్ వెనుక బయోలాజికల్ రీజన్ ఉంటుందా? పాత థియరీ ఏంటి? చాలా కాలం పాటు సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ అందరూ ఒకే మాట చెప్పేవారు. డిప్రెషన్ అంటే బ్రెయిన్ లో జరిగే ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ అని. అంటే బ్రెయిన్ లో ఒక కెమికల్ తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది అని నమ్మేవారు. ఆ కెమికల్ పేరు సెరోటోనిన్. దీన్నే హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మనల్ని సంతోషంగా ఫీల్ చేస్తుందని భావించేవారు. సెరోటోనిన్ లాంటి కెమికల్స్ తప్పకుండా మన బాడీలో ఒక రోల్ ప్లే చేస్తాయి. కానీ డిప్రెషన్ అంత సింపుల్ కాదు. ఇది అంతకంటే చాలా కాంప్లెక్స్ అయిన వ్యాధి. రీసెంట్ ఇయర్స్ లో సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని గమనించారు. డిప్రెషన్ లో కెమికల్స్ కంటే బ్రెయిన్ సెల్స్ యొక్క సైజ్ మరియు కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. బ్రెయిన్ లో అసలు ఏం జరుగుతుంది? డిప్రెషన్ లో ఉన్న మనిషి బ్రెయిన్ చూస్తే హిప్పో క్యాంపస్ అనే బ్రెయిన్ పార్ట్ సాధారణ మనుషుల కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మరిన్ని బ్రెయిన్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ హిప్పో క్యాంపస్ మాత్రం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన మెమరీ అండ్ ఎమోషన్స్ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, డిప్రెషన్ ఎంతకాలం ఉంటే హిప్పో క్యాంపస్ అంత చిన్నదైపోతుంది. అంటే వ్యాధి పాతపడిన కొద్దీ బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. వాటి మధ్య కనెక్షన్స్ తగ్గిపోతాయి. బ్రెయిన్ లిటరల్లీ మెల్లగా ష్రింక్ అవుతుంది. ఇది వినడానికి భయంకరంగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. అంటే డిప్రెషన్ ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే అది మైండ్ ని మాత్రమే కాదు, బ్రెయిన్ స్ట్రక్చర్ నే డామేజ్ చేస్తుంది. బ్రెయిన్ ఎందుకు ష్రింక్ అవుతుంది? హిప్పో క్యాంపస్ లో కొత్త బ్రెయిన్ సెల్స్ తయారవడం తగ్గిపోవడానికి అతి పెద్ద కారణం స్ట్రెస్. అవును, మనం ఈరోజు అనుభవించే స్ట్రెస్ బ్రెయిన్ లో కొత్త సెల్స్ పుట్టడాన్ని ఆపేస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు తక్కువ బ్రెయిన్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు మరింత డిప్రెషన్. ఇది ఒక డేంజరస్ సైకిల్. మరి బ్రెయిన్ తిరిగి క్యూర్ అవ్వగలదా? అవును, క్యూర్ అవ్వగలదు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, హిప్పో క్యాంపస్ లో కొత్త న్యూరాన్స్ తయారైనప్పుడు మనిషి మూడ్ మెల్లగా మెరుగుపడుతుంది. అంటే బ్రెయిన్ తనంతట తానే రిపేర్ చేసుకోగలదు. కానీ దానికి సరైన కండిషన్స్ కావాలి. మరి సెరోటోనిన్ డ్రగ్స్ అసలు ఎలా పనిచేస్తాయి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా కాలం పాటు అనుకున్నారు ఈ డ్రగ్స్ సెరోటోనిన్ ని పెంచడం వల్ల మంచి ఫీల్ కలుగుతుందని. కానీ నిజం వేరేగా ఉంది. ఈ డ్రగ్స్ చేసేది ఏంటంటే, అవి బ్రెయిన్ లో కొత్త న్యూరాన్స్ తయారపడడానికి అవసరమైన కెమికల్స్ ని ట్రిగర్ చేస్తాయి. అంటే సెరోటోనిన్ పెరగడం వల్ల మూడ్ మెరుగవడం కాదు, కొత్త బ్రెయిన్ సెల్స్ పుట్టడం వల్లే మూడ్ మెరుగుపడుతుంది. పాత కారణం తప్పు, కానీ డ్రగ్ మాత్రం పనిచేస్తుంది. అది వేరే కారణం వల్ల. ఇక సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చాలా మంది సైంటిస్ట్ కూడా ఏం నమ్ముతున్నారంటే, డిప్రెషన్ కి అసలు సొల్యూషన్ ఏంటి? కొత్త నర్వ్ సెల్స్ తయారవడానికి డైరెక్ట్లీ ప్రమోట్ చేసి డ్రగ్స్ రావాలి. సెరోటోనిన్ మీద ఫోకస్ కాదు, నేరుగా బ్రెయిన్ సెల్స్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. ఇది డిప్రెషన్ ట్రీట్మెంట్ లో ఒక హోల్ న్యూ డైరెక్షన్. కానీ నర్వ్ సెల్స్ అండ్ హార్మోన్స్ తో పాటు జీన్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి. చాలా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా డిప్రెషన్ కి కారణం అవుతున్నాయని కనుగొన్నారు. ఒక ఇంపార్టెంట్ స్టడీ చెప్తుంది ఏంటంటే, సెరోటోనిన్ ట్రాన్స్పోర్ట్ కి రెస్పాన్సిబుల్ అయిన జీన్ లో మార్పులు వస్తే ఆ వ్యక్తికి డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ జీన్ ఎలా పనిచేస్తుంది? ప్రతి మనిషికి ఈ జీన్ యొక్క 2 కాపీస్ ఉంటాయి. ఒకటి నాన్న నుంచి వస్తుంది, మరొకటి అమ్మ నుంచి వస్తుంది. మరి ఈ 2 కాపీస్ ఎలా ఉంటాయంటే, లాంగ్ వర్జన్ బలంగా అండ్ సేఫ్ గా ఉంటుంది. షార్ట్ వర్జన్ ఇది ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. అంటే మీకు అమ్మ నుండి వచ్చిన జీన్, నాన్న నుండి వచ్చిన జీన్, ఈ 2 కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇక సైంటిస్ట్ ఒక 800 మంది యంగ్ అడల్ట్స్ ని 5 ఇయర్స్ పాటు ట్రాక్ చేసిన తర్వాత ఒక షాకింగ్ విషయం బయటపడింది. 33% మెంబర్స్, అంటే ప్రతి ముగ్గురులో ఒకరు స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్ తర్వాత డిప్రెషన్ కి గురయ్యారు. కానీ అందరికీ ఒకేలా జరగలేదు. జీన్ వల్ల చాలా తేడా వచ్చింది. 1 షార్ట్ వర్జన్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ తర్వాత డిప్రెషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపించింది. 2 షార్ట్ వర్జన్స్ ఉన్న వాళ్ళు సిట్యుయేషన్ మరింత వర్స్ గా ఉంటుంది అని గమనించారు. వాళ్ళకి డిప్రెషన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2 లాంగ్ వర్జన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అదే స్ట్రెస్ లో కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని గమనించారు. వాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే అదే కష్టం, అదే స్ట్రెస్, కానీ జీన్ వల్ల ఒకరికి తట్టుకునే శక్తి ఉంటుంది,
మరొకరికి ఉండదు. సైంటిస్ట్ ఇంకా చాలా జీన్స్ ని కనుగొన్నారు. వాటన్నిటికీ డిప్రెషన్ రిస్క్ పెంచే ఎబిలిటీ ఉంది. ఇది అర్థమవుతుంది ఎందుకంటే డిప్రెషన్ అండ్ బైపోలార్ డిసార్డర్స్ చాలా సార్లు చాలా ఫ్యామిలీస్ లో వస్తూనే ఉంటాయి. ఒక జనరేషన్ కి వస్తే నెక్స్ట్ జనరేషన్ కి కూడా వచ్చే అవకాశం ఎక్కువే. ఇక్కడ మరొక షాకింగ్ విషయం వింటే మీకు అర్థమవుతుంది. ఒక ట్విన్ కి బైపోలార్ డిసార్డర్ ఉంటే రెండో ట్విన్ కి కూడా అది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన జీన్స్ మన మెంటల్ హెల్త్ ని ఎంతగా కంట్రోల్ చేస్తాయో చూడండి. మనం చూస్ చేసుకోలేని ఒక విషయం మన బర్త్, అది మన మెంటల్ లైఫ్ ని కూడా నిర్ణయించగలదు. ఇక డిప్రెషన్ 60% to 80% వరకు జెనెటిక్. అంటే మీకు డిప్రెషన్ వస్తే దాని వెనుక మీ బర్తే అతిపెద్ద కారణం అయి ఉండవచ్చు. ఇది మీ తప్పు కాదు, మీరు చూస్ చేసుకున్నది కాదు. అయితే డిప్రెషన్ కి పూర్తి కారణాలు తెలిసాయా అంటే ఇంకా లేదు. జీన్స్ తో పాటు చాలా రకాల బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ రీజన్స్ కూడా డిప్రెషన్ లో రోల్ ప్లే చేస్తాయి. సైన్స్ ఇంకా చాలా విషయాలు కనుగొంటూనే ఉంది. ఇది అంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వ్యాధి కాదు. డిప్రెషన్ గురించి చాలా మందికి ఉన్న అతి పెద్ద తప్పుడు అభిప్రాయం ఏంటో తెలుసా? డిప్రెషన్ అంటే వీక్నెస్, కొంచెం స్ట్రాంగ్ గా ఉండు అదే పోతుంది అని చెప్తుంటారు. కానీ ఇవన్నీ పూర్తిగా తప్పు. డిప్రెషన్ అనేది వీక్నెస్ కాదు, మనిషి కంట్రోల్ చేయగలిగేది కాదు, ఒక్కసారి నవ్వితే పోయేది కాదు. ఇది హార్ట్ డిజీజ్, క్యాన్సర్ లాగా ఒక బయోలాజికల్ ఇల్నెస్. అది వచ్చిన వాళ్ళని బలహీనులు అనడం అంటే విరిగిన కాళ్ళు ఉన్న వాళ్ళని నడవమని చెప్పడం లాంటిది. మరి మనం చేయగలిగేది ఏంటి? హార్ట్ డిజీజ్ గురించి మాట్లాడతాం, క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకొస్తాం. మరి డిప్రెషన్ గురించి మాట్లాడడానికి ఎందుకు వెనకాడతాం? దీని గురించి బయటకి మాట్లాడినప్పుడే సరైన రీసెర్చ్ జరుగుతుంది, సరైన ఫండింగ్ వస్తుంది, సరైన ట్రీట్మెంట్ అందరికీ అందుతుంది. అవేర్నెస్ స్ప్రెడ్ అయినప్పుడే జీవితాలు మారుతాయి. ఇంకా క్లోజింగ్ లో, డిప్రెషన్ అనేది బ్రెయిన్ లో జరిగే ఒక బయోలాజికల్ వార్. దాంతో పోరాడుతున్న వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు ప్రతిరోజు గెలవడానికి ప్రయత్నిస్తున్న వారియర్స్. మీకు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఉంటే దాన్ని దాచకుండా హెల్ప్ తీసుకోండి అని హెల్ప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అవేర్నెస్ మీ వల్లే స్ప్రెడ్ అవుతుంది. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.